పోయిన డబ్బులు తిరిగి తీసుకొచ్చినందుకు, కుబేరుడి చెల్లి పెళ్లి ఆగకుండా జరిపిస్తున్నందుకు, మీ నాన్నగారి మాట నిలబెడుతున్నందుకు అన్నిటికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్పారు సరే, మరి ఆ డబ్బులు ఎవరు తీశారు, నేను ఎలా తీసుకొచ్చాను అని అడగరా? అది నాకు చెప్పాల్సిన అవసరం ఉంటే మీరే చెప్తారు కదండి. అర్థం చేసుకున్నందుకు మీకు కూడా థ్యాంక్స్. మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? మా మావయ్యకి మీరు చేసిన మేలు అంతా ఇంత కాదు. మీ మావయ్య అంటూ నన్ను పరాయవాణి చేస్తున్నారేంటి? ఆయన మీకు మావయ్య అయితే నాకు తండ్రి లాంటి వారు కాదా? ఆయన మీద నిందపడితే నేను ఊరుకుంటాను? ఎప్పుడైతే మీరు నా మనిషి అయ్యారో అప్పటి నుంచి మీకు సంబంధించిన వాళ్ళు కూడా నా వాళ్ళే అయ్యారు. మీకు సంబంధించిన ప్రతీదీ నాదయ్యింది. ఇన్నాళ్ళు మీరు ఒక అనాథ అని చెప్పారు. ఇప్పుడు మీకు ఒక మావయ్య ఉన్నారు అని తెలిసాక మీతో పాటు ఆయన బాధ్యత కూడా నాదే. మీ ఇద్దరికీ ఏ కష్టం వచ్చినా ఈ గౌతమ్ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. మీకోసం నేను ఎప్పుడూ అండగా నిలబడతాను. ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? ఇది ఏడుపు కాదండి, సంతోషం. నాకు ఊహ తెలిసాక నన్ను ఇంత కేరింగ్గా చూసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. వయసు అయిపోయిన అమ్మమ్మ, బాధ్యత లేని మావయ్య, ఎడతీరలేని కష్టాలు, వీటి మధ్య పెరిగాను నేను. అమ్మమ్మని, మావయ్యని, కష్టాల్ని నేనే చూసుకున్నాను తప్ప నన్ను మీలా ఎవరూ చూసుకోలేదు. అందుకే సంతోషంతో ఏడుపొచ్చింది. ఒక్కసారిగా నేను అనాథను కాదు అని ఆనందంగా అనిపించింది. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను ఇదే మాట చెప్తున్నాను కదండి. కళ్ళు మూసుకోండి. ఎందుకు? మూసుకోండి ప్లీజ్. గౌతమ్ గారు ఏం చేస్తున్నారు? కాసేపు మీరు కళ్ళు తెరవకండి, తెరిచారంటే బాగోదు. పరవశలీలను కాదని అనగలమా? కథ కదిలే వరసన తమయదలేం తడిసిన గత జన్మల పొడవున దాచిన దాహముడే వీరికి పరిచయమా? ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. పట్టీలు బాగున్నాయా? చాలా బాగున్నాయండి. వీటిని ఎక్కడో చూసినట్టుందండి.
ఇవి అచ్చం నేను మొదటిసారి కొన్న పట్టీల్లాగే ఉన్నాయి. అలాగే ఉండడం కాదు, అవే ఇవి. ఏంటి? అప్పుడెప్పుడు మా మావయ్య తాకట్టు పెట్టిన పట్టీలు ఇప్పుడు మీరు విడిపించుకొచ్చారా? ఉమ్, థ్యాంక్స్ అండి. ఇవంటే నాకు చాలా ఇష్టం అండి. వీటిని వేసుకొని తిరగాలని అప్పుడు ఎంతో ఆశపడ్డాను. ఇప్పుడు తిరగండి. ఉమ్, ఇలా రండి, కూర్చోండి. అలా ఉండండి. అయ్యో, ఏం కాదు, ఇలా ఇవ్వండి. ఇక్కడ ఆ, ఒక్క నిమిషం. గౌతమ్ గారు, నేనెప్పుడు పరిగెత్తినా కడుపుతో ఉన్నారు వద్దు అని వారించేవారు. మరిప్పుడేంటండి కామ్గా చూస్తూ ఉన్నారు? మువ్వల శబ్దం చేస్తూ మీరు ఇలా తిరుగుతూ ఉంటే చాలా ముచ్చటగా అనిపించింది. మా అమ్మమ్మ కూడా నన్ను ఇలా చూడాలని ఆశపడింది. ఇప్పుడు మీ కళ్ళల్లో మా అమ్మమ్మ సంతోషం కనిపిస్తుంది.